దేశవ్యాప్తంగా ప్రతి 5 ఏళ్లకొకసారి పశుగణన నిర్వహించడం జరుగుతోంది. ఈ గణన ఆధారంగా పశువుల వివరాలు, లబ్ధిదారుల సంఖ్య, వారికి అందుతున్న రాయితీలను వివిధ పథకాల ద్వారా అమలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో సెప్టెంబర్ నుంచి ఈ గణన ప్రారంభం కానున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఖచ్చితమైన సమాచారం సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గణన కార్యక్రమం డిసెంబర్తో ముగుస్తుందని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఈ గణన ఆధారంగా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన ఉంటుందని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ ఆర్ అమరేంద్ర కుమార్తో ఈటీవీ ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే పశుగణన జరుగుతుంది. దీని ఆధారంగా పశుసంవర్ధక శాఖ తీసుకోవాల్సిన చర్యలు, ఈ ఆర్థికాభివృద్ధికి ఇవి ఎట్లా తోడ్పడతాయి, ఈ అన్ని అంశాలని పశుగణన ద్వారా ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈసారి పశుగణనకు సంబంధించిన ఒక వర్క్షాప్ కూడాను రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 3 రాష్ట్రాలకు సంబంధించి ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అమరేంద్ర కుమార్ గారు, చెప్పండి, ఈసారి పశుగణన మనం ఏ రకంగా చేపడుతున్నాం? 5 సంవత్సరాలకు ఒకసారి పశుగణన కార్యక్రమం జరుగుతుందండి. లాస్ట్ టైం 2019లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకేసారి స్టార్ట్ అవుతుంది. ఇందులో అన్ని రకాల పశువులు, పక్షులు, తర్వాత పౌల్ట్రీ ఫార్మ్స్ ఉపయోగించే ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి తిరిగి ఈ సర్వే చేయడం జరుగుతుంది. నియర్లీ 6500 ఎన్యూమరేటర్స్ని మనం అపాయింట్ చేయడం జరిగింది. ఎన్యూమరేటర్స్ అందరూ కలిసి ప్రతి ఇంటింటికి డోర్ స్టెప్ సర్వే చేసి సర్వే పూర్తి చేసిన వెంటనే స్టిక్కర్ అతికిస్తారు. వాటి ఇంట్లో పశువులు కానీ, పక్షులు కానీ, ఎటువంటి లైఫ్ స్టాక్ కానీ ఉన్న అన్ని డేటా సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేయడం జరిగింది. దాంట్లో ఎంటర్ చేస్తారు. మనుషుల్లో అయితే మనకి సెన్సస్ అనేది 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. కానీ లైఫ్ స్టాక్లో అయితే 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. సెప్టెంబర్ 1 స్టార్ట్ చేసి డిసెంబర్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుందండి. మొత్తం అదంతా క్రోడీకరించి ఫిబ్రవరి నుంచి అఫీషియల్గా సెన్సస్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఒకసారి సెన్సస్ వచ్చిన తర్వాత దాన్ని బట్టే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ రావడం కానీ, స్టేట్ గవర్నమెంట్లో కొత్త స్కీమ్ డిజైన్ చేయడం కానీ, ఉన్న పశువుల సంఖ్యను బట్టి డిజైన్ చేయడం జరుగుతుంది. 2019 లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఉన్న పశువులు ఎన్ని ఉన్నాయి, ఏ రకమైన పశువులు ఎన్ని ఉన్నాయి? 2019 సెన్సస్ ప్రకారం 3,40,00,000 పశువులు, అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు ఉన్నాయి. అవి కాకుండా అదర్స్ అన్ని కలిపి నియర్లీ ఒక 60 లక్షల వరకు కుక్కలు, తర్వాత పందులు, వీటికి సంబంధించి ఉన్నాయి. యానిమల్ హస్బెండరీ మీద ఎక్కువ వ్యయం అవుతుంది కాబట్టి లేబర్ షార్టేజ్ ఉండడంతో చాలా మంది దీని నుంచి తప్పుకుంటున్నారు. అంటే దొరికితే పెద్ద పెద్ద హోల్డింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇంటి దగ్గర 50-60 ఆవులు, గేదెలు ఉండడం జరిగేది. ఈరోజు అన్ని ఓన్లీ చిన్న రైతులకి, బీపీఎల్ పీపుల్కే 1-2 యానిమల్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అందువల్ల పాపులేషన్ అయితే తగ్గుతూ ఉంది. లాస్ట్ గవర్నమెంట్లో బయట నుంచి యానిమల్స్ కొనడానికి పర్మిషన్ లేకపోవడంతో పాపులేషన్ కూడా పెరగడానికి ఆస్కారం లేకుండా పోయింది. బయట నుంచి యానిమల్స్ మనకి ప్రభుత్వ సబ్సిడీ పథకాల ద్వారా వచ్చినట్లయితే ఈ సంవత్సరం పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. అది వచ్చినట్టయితే మనకి పశువుల సంఖ్య కూడా పెరుగుతుంది. బయట యానిమల్స్ అన్ని మంచి ఇంప్రూవ్డ్ బ్రీడ్స్ కూడా మన పాపులేషన్కి యాడ్ అవ్వడం జరుగుతుందండి. అంటే వ్యవసాయానికి అనుబంధంగా ఈ పాడి పరిశ్రమ కానీ, లేదంటే ఈ పశు సంవర్ధక పరిశ్రమ కానీ, అంటే మాంసం కోసం కానీ లేకపోతే పాల కోసం కానీ, ఈ ఉత్పత్తులు రైతు తాలూకా ఆర్థిక అభివృద్ధిలో ఏ రకంగా తోడ్పడతాయని మీరు భావిస్తున్నారు? పశువులకి ధర వచ్చి ముఖ్యంగా పాలు కానీ, మాంసం కానీ, ఎగ్స్ కానీ అవి లేకుండా ఎవరు ఈ రోజుల్లో బతకలేని పరిస్థితి ఉన్నది. అందువల్ల మన ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేట్ పరంగా కానీ మీట్, మిల్క్, ఎగ్ ప్రొడక్షన్ పెంచాల్సిన అవసరం ఉన్నది. దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున కూడా డిపార్ట్మెంట్ అన్ని చర్యలు తీసుకుంటుందండి. టోటల్ లైఫ్ స్టాక్ సెక్టర్ వచ్చి 17% మన జిఎస్డిపికి కాంట్రిబ్యూట్ చేస్తుందండి మన స్టేట్లో. అందువల్ల మన రాష్ట్ర అభివృద్ధిలో కూడా లైఫ్ స్టాక్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం మీద చూస్తే 52 లక్షల మంది పాడి రైతులు దీని మీద ఆధారపడి ఉన్నారండి. ప్రధానంగా ఇప్పుడు ఈ పశుగణన దీనికి సంబంధించి రైతులు ఏ రకమైన సహకారం ఈ ఎన్యూమరేటర్స్కి అందించాలని మీరు విజ్ఞప్తి చేస్తున్నారు? ఎన్యూమరేటర్స్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అన్ని యానిమల్స్ కోళ్లతో సహా వివరాలని అందిస్తేనే ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ యానిమల్స్ ఉన్నాయని వాళ్ళకి అదర్ బెనిఫిట్స్, గవర్నమెంట్ బెనిఫిట్స్ రాకపోవడం అనేది ఏమి ఉండదు. ఎన్ని యానిమల్స్ ఉంటే అన్ని యానిమల్స్కి కూడా మనకి ప్రభుత్వ పథకాల ద్వారా పశుసంవర్ధక శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలు అన్ని బెనిఫిట్స్ వస్తాయి. యానిమల్స్తో సంబంధం లేదు, 10 ఉన్నా 50 ఉన్నా అందరికీ ఒక విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పౌల్ట్రీ ఫార్మ్స్లో ఉన్న రైతులు చాలామంది ఎన్ని బర్డ్స్ ఉన్నాయనేది బయటికి చెప్పట్లేదు. అది మాత్రం పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా కరెక్ట్గా ఇస్తేనే కొత్త పౌల్ట్రీ డెవలప్మెంట్ పాలసీ ఒకటి తీసుకురాబోతున్నాము. ఈ బర్డ్స్ అన్నీ కూడా పౌల్ట్రీ ఫార్మ్స్ అన్నీ ఇందులో కవర్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి వివరాలన్నీ ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతున్నాం. పశు సంపద అభివృద్ధి చేయడానికి ఇప్పుడు ఈ గణన ఎంతవరకు మనకి తోడ్పడుతుంది? అంటే పాలసీస్ రూపొందించడానికి ఈ
ఈ పశుగణన అనేది ఎంతవరకు మనకు తోడ్పడుతుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన స్టేట్కి ఇవ్వాల్సిన ఫండ్స్ అన్నీ కూడా ఈ పశువుల సంఖ్యను బట్టే ఫండ్స్ ఇస్తుందండి. సంఖ్య తక్కువగా ఉంటే తక్కువగా మనకి రావడం జరుగుతుంది, ఎక్కువగా ఉన్నట్టయితే ఎక్కువగా ఫండ్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మన స్కీమ్ డిజైన్ చేయడంలో కూడా ఎన్ని పశువుల ద్వారా ఎంత బెనిఫిట్ అవుతాయని దాన్ని వివరాలు మనం తీసుకుని దాని ప్రకారం స్కీమ్ డిజైన్ చేయడం జరుగుతుంది. అందువల్ల కరెక్ట్గా వివరాలు మనకి వచ్చినట్లయితే ఇంత ముందు కన్నా ఎక్కువ ఫండ్స్ మన ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువ మంది రైతులకి లబ్ధి కలగడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు దేశంలో మన పశుగణన మన లైవ్ స్టాక్ గణాంకాలు ఏం చెప్తున్నాయి, అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఏ పొజిషన్లో ఉన్నాం? దేశంలో ట్రెండ్ చూస్తే చాలా వరకు డౌన్వర్డ్ ట్రెండే ఉన్నదండి. పశువుల సంఖ్య తగ్గుతుంది. మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉన్నది. పశువుల సంఖ్య అంటే ఆవులు గేదెలు పెంచేవారి సంఖ్య తగ్గుతుంది. కానీ పౌల్ట్రీ విషయంలో వస్తే నెంబర్ ఆఫ్ బర్డ్స్ పెరుగుతున్నాయి. ఎగ్ ప్రొడక్షన్లో మన కంట్రీలోనే మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. లార్జ్ యానిమల్స్ దాంట్లో మాత్రం ఆవులు గేదెల విషయంలో మాత్రం పాపులేషన్ తగ్గుతూ ఉంది. పాపులేషన్ పెరగడం సంఖ్య కన్నా ప్రొడక్టివిటీ అనేది ఇంపార్టెంట్. మన కంట్రీలో ఇప్పుడు పాల ఉత్పత్తిలో మనం 4th ప్లేస్లో ఉన్నాం. ఆ ర్యాంకింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకు ప్రధానంగా ఒంగోలు జాతి పశువులు, ఈ పశు సంపద అంటే మనకి ఆంధ్రప్రదేశ్కే ప్రత్యేకంగా ఉన్న పశు సంపద కొంత ఉంది. వాటి గణన ఎట్లా ఉందంటారు? ఒంగోలు జాతి పశువులు తగ్గుతున్నాయండి. ఇంత ముందు కన్నా నెంబర్స్ తగ్గుతున్నాయి. ఇదివరకు దుక్కి దున్నడానికి వీటికి ఉపయోగించేవారు. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి చాలామంది ఫ్యాన్సీగా ఒంగోలు జాతి ఎద్దులను పెంచుకోవడం జరుగుతుంది. కానీ ప్రభుత్వ పరంగా చూస్తే మేము సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మన దేశీయ జాతులన్నింటినీ ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. సార్, ఇప్పుడు మనకి సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వీటికి సంబంధించి మనం కొన్ని ప్రోత్సాహాలు ఇస్తున్నాం. వాటి వినియోగం ద్వారా వాటి పశువుల వినియోగం కూడా వాటి గెత్తం పెంచడం, ఎరువుగా ఉపయోగించడం, ఇవన్నీ వీటి ద్వారా మన పశు సంపదని వృద్ధి చేసుకోవడానికి ఇదో మార్గంగా మనం అనుకోవచ్చా? తప్పకుండానండి. ఇంతకుముందు అంతా కూడా పశువుల పెంటతోనే వ్యవసాయం చేసేవారు. తర్వాత ఫెర్టిలైజర్స్ వచ్చాక అంతా మారిపోయింది. కానీ ఇప్పుడంతా మళ్ళీ ఫోకస్ అంతా సేంద్రీయ వ్యవసాయం మీద షిఫ్ట్ అయింది. కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలంటే పశువుల పెంట లేకపోతే పౌల్ట్రీ వేస్ట్ కానీ ఇచ్చేస్తే ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంది. ప్లస్ అందరికీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అర్బన్ పీపుల్ కానీ రూరల్ పీపుల్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీద దృష్టి పెట్టారు. అలాగే పశు సంపద రెండు ఇంటర్లింక్డ్. ఈ రెండింటితోనే కలిసి చేస్తేనే ఒక ఆర్గానిక్ ఫార్మింగ్కి ఒక మీనింగ్ఫుల్గా రావడానికి అవకాశం ఉంది. ఇది డాక్టర్ రామరేంద్ర గారి మనోగతం. కేవలం శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.